హాయ్ ఫ్రెండ్స్, మనం ఇలా అయితే కుండ చికెన్ చేద్దాం ఇక్కడ. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇదే ప్లేస్లో లొకేషన్ కూడా మంచిగా ఉంది. ఇదే ప్లేస్లో మనం కుండ చికెన్ కూడా చేద్దాం మావా. ఇవరికి మనం యూట్యూబ్లో చూసినాం, ఎందుకంటే ఎంతో మంది అనేది మంచిగా చేసారు. మనం కూడా ఇలా కొత్త రకంగా వెరైటీ చేద్దాం మావా. కుండ చికెన్ అనేది ఎట్లా చేద్దామో మనం చూసేద్దాం. కానీ దానికన్నా ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మావా. మంచి మంచి కామెంట్లు కూడా పెట్టండి. ఓకే మావా, మనం అయితే ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. ఆహా, ఎంత చల్లగా ఉన్నది మాడి చెట్టు. ఇలా కుండ చికెన్ మేము చేస్తాం, మాకు చెట్టు. ఫ్రెండ్స్ ఇక మనం అయితే ముందు ఇలా పొయ్యి అయితే పెట్టుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే మనం కుండ చికెన్ పొయ్యి మీద చేసుకున్నాడు కాబట్టి. ఓకే మామ, చూడండి ఇక కుక్కరాతులు కూడా తీసుకొస్తున్నా. ఈయనే పెట్టుకుందాం మనం ప్లేసు. ఇక ఈయనే పొయ్యి వేసుకొని ఈయన కుండ చికెన్ చేద్దాం. కుండ చికెన్ మాత్రం అదిరిపోతుంది మామ. మనకి వచ్చిన కష్టమా ఎవరికి రావద్దుమా. నేను అక్కడ పొక్కరాతులు తీసుకొస్తే మా ఇక్కడ మనడైతే కట్టెలేరుతుంది మా. సరిపోతుంది. మనమైతే ఒకసారి కుండలకు నీళ్ళు పోసుకొని కొంచెం ఒక 15 నిమిషాలు వేడి చేసుకుందాం. ఎందుకంటే కుండ లోపల ఉన్న ఏమన్నా బ్యాక్టీరియా ఉన్నా, ఏమన్నా చెడు పదార్థాలు ఏమన్నా సరే కొంచెం మనకు కుండ వేడై నీళ్ళు వేడై మనకు ఏదైనా సరే క్లీన్గా ఉంటుంది కుండ. మన అయితే కుండ చికెన్ అయితే వేసుకుంటానికి సామాన్ మొత్తం ముంగడ పెట్టుకున్నాం. మన చికెన్ కూడా ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫస్ట్ వేసుకునేదంటే ఇప్పుడు మనం పసుపు వేసుకుందామా. ఇలా కొద్దిగా పసుపు వేసుకుందామా. తర్వాత కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ వేసుకుందాం. తర్వాత ఇది మనం కొన్ని మిరపకాయలు వేసుకుందాం. కొద్దిగా తొప్పు వేసుకుందామా. ఇప్పుడు ఇది మనం ఉల్లిగడ్డలు వేసుకుందామా. ఇప్పుడు మనం మసాలాలు వేసుకుందామా. ఇప్పుడు మన కారప్పొడి వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకుందామా. మనం ఇప్పుడైతే పెరుగు అయితే వేసుకుందాం. ఈ పెరుగు అయితే మనం ఇంటికాచి తెచ్చుకున్న పెరుగు. లోపల పంచలు మనం ఇప్పుడైతే చికెన్ అయితే మంచిగా మిక్స్ చేసినాం. ఇది ఒక 5 నిమిషాలు అయితే మనం సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు మన పొయ్యి మీకే ఈ కుండ పెట్టుకొని దీంట్లో కొద్దిగా నూనె పోసుకొని ఈ ఉల్లిగడ్డలనే అలా మంచి ఎర్ర గోలిచ్చినాక తర్వాత ఈ చికెన్ అని వేసి మన కుండ చికెన్ అనేది తయారు చేసుకుందాం. ఇప్పుడైతే మనం కుండ పెట్టేసుకుందాం. మంట కూడా మంచిగా మండుతుంది. కుండ పెట్టేసుకున్నాక కొద్దిగా నూనె పోసుకొని ఉల్లిగడ్డలనే గోలిచ్చినాక డైరెక్ట్ మన చికెన్ అనేది వేసుకొని కలుపుకుందాం. కుండ చికెన్ రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే చికెన్ అయితే మనం కుండలు వేసుకుందాం. ఒక 20 నిమిషాలు మనం పొయ్యి మీద ఉడికేటట్టు చూసుకుందాం. ఇప్పుడైతే మనం చికెన్ అయితే వేసుకుందాం.
ఏ విధంగా ఉడుకుతుందో చూడండి. మన కుండ చికెన్ అయితే కొత్త 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 లెక్క ఉడుకుతుంది. మనం ఎందుకంటే మనం దించుకుందాం ఒకసారి, దీన్ని ఊసి మనం పక్కకు పెట్టుకుందాం. ఓకే మా దించుకుందాం, ఎందుకంటే మనకు కొద్దిగా సూప్ ఉండాలి మా. కుండ చికెన్ చికెన్ కంప్లీట్. ఇప్పుడు ఓకే. తమ్మ కూర ఎట్లుందిరా? ఎక్సలెంట్ ఉన్నా నా కూర, మామూలు లేదు కూర అయితే. మామ నేను మా తమ్ముడు చెప్తామా నమ్మలేమో, కూర మాత్రం హైలైట్ ఉంది. మన ఛానల్ మా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి మా. ఇలాంటి వీడియోలు మా మంచి మంచి వీడియోలు మేము ముంగడికి తీసుకొస్తాము. మా యొక్క ఛానల్ మా సబ్స్క్రైబ్ చేయండి, పోయేటప్పుడు మా గంట మాత్రం కొట్టండి మా. ఇక్కడికైతే మన కుండ చికెన్ అయితే అదిరిపోయింది మా. చూడండి మా, ముక్క కూడా మా గిట్ట పట్టుకుంటే చినిగిపోతుంది చూడండి మా, హైలైట్ మా. టేస్ట్ చేయండి మీరు కూడా, ఎప్పుడైనా కుండ చికెన్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి, హైలైట్ ఉంటుంది. ఎట్లుంది తమ్ముడు? సూపర్ ఉంది కూర. సూపర్ ఉందా? అసలు మన చెప్పు. సూపర్ ఉంది మామ.